నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల తిరుపతి సంబంధించి నెయ్యి కల్తీలో వైసీపీ అడ్డంగా దొరికిపోయింది. అయితే ఏకసభ్య కమిషన్ ఏం చెప్పింది? మొత్తానికి అసలు దొంగలు దొరికిపోయారా ఏంటి అది అని దానిపై మనతో పాటు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే అండి. సత్యమూర్తి గారు, వాస్తవానికి దాదాపు ఒక 2 ఏళ్లుగా ఈ యొక్క విచారణ జరుగుతుంది. సో కొద్ది రోజుల క్రితం 45 రోజుల పాటు దినేష్ కుమార్ కమిటీ గారికి ఇచ్చారు ఏకసభ్య కమిషన్. దీనిపైన ఒక నివేదిక అయితే వచ్చింది. గతంలో మనకి ఏదైతే సిట్ కూడా ఒక నివేదిక అయితే ఇచ్చింది ప్రభుత్వానికి, ఆ దాంట్లో కూడా అసలు దొంగలు ఎవరనే దాని మీద పూర్తి స్పష్టత. కానీ ఇప్పుడు పూర్తిగా ఎవరెవరు దొంగలు అనేది స్పష్టంగా మనకు తెలిసిపోయింది. ఎవరా దొంగలు, ఏం చేశారంటే ఏం చెప్తారు? ఆయనకి దినేష్ కుమార్ కమిటీకి 45 డేస్ టైం ఇచ్చారు. 45 డేస్ లోపల రిపోర్ట్ ఇవ్వమని. కానీ కొన్ని కారణాంతరాల వల్ల 45 డేస్లో నేను ఇవ్వలేను, కొంత ఎక్స్టెండ్ చేయండి అంటే కొంత ఎక్స్టెండ్ చేశారు, టైం ఎక్స్టెండ్ చేశారు. ఆయన హీ గేవ్ హిస్ ఫైనల్ రిపోర్ట్. ఇంతకుముందు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరిగింది అనేది ఫస్ట్ వచ్చిన ఆరోపణ. ఆ ఆరోపణ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పాడు. ఇట్లా యానిమల్ ఫ్యాట్ కూడా కలిపి నెయ్యి ప్రొక్యూర్ చేసి స్వామివారి ప్రసాదాలు తయారు చేసే అంత హీనస్థితికి దిగజారిపోయింది వ్యవస్థ అని ఆయన ఆ రోజున ఆవేదన వ్యక్తం చేశాడు. చేసిన తర్వాత అది చాలా సెన్సేషన్ అయిపోయింది. అయిన తర్వాత ఆయన ఆ రోజు చెప్పింది ఏంటంటే సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్లో ఈ విధంగా ఉన్నది, ఎన్డీడీబీ రిపోర్ట్లో కూడా ఈ విధంగా యానిమల్ ఫ్యాట్ అందులో ఉన్నది అనేది క్లియర్గా ఆ రోజు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ముఖ్యమంత్రి చెబితే దాని మీద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి అసలు నెయ్యి ప్రొక్యూర్మెంట్ ఎట్లా చేశాము, దాన్ని ఎన్నిసార్లు టెస్ట్ చేశాము, ఇన్నిసార్లు టెస్ట్ చేసిన తర్వాత అది ఎట్లా వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ కట్గా తనే మొత్తం అంతా చేసినట్టు క్లియర్ కట్గా చెప్పాడు. ఎట్లయితే వివేకానంద రెడ్డి జరిగిన తర్వాత పోలీసులు కూడా ముందర ఎట జరిగిందో మర్డర్ అని పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్న సమయంలో గొడ్డలు పెట్టి దేంతో నరికారో కూడా చెప్పాల. పోలీసులు గొడ్డలతో నరికారని స్పెసిఫిక్గా చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా తిరుమల కల్తీ నెయ్యి విషయంలో కూడా ఆయన క్లియర్ కట్గా ప్రొసీజర్ అంతా వివరించి చెప్తూ ఉంటే ఈయనకి అంతా తెలిసే జరిగింది అన్న అభిప్రాయం కలిగింది. ఆ తర్వాత లేదు కల్తీ నెయ్యి తీసుకురావటం తప్పు కాదు, నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పటం తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు మీదే రివర్స్ అటాక్ మొదలుపెట్టారు. ఆ తర్వాత సిట్ ఇది వచ్చింది, విచారణ జరిపింది. సిట్ విచారణ తర్వాత వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఆ సిట్ విచారణ మీద నాకు నమ్మకం లేదు అంటే, ఎందుకు నమ్మకం లేదు? ఎవరైనా నువ్వు తప్పు చేయకపోతే దానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏముంది? అయినా సరే వైవి సుబ్బారెడ్డి అభ్యంతరం చెప్పాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు వాళ్ళు ఒక 2 సిబిఐ ఆఫీసర్లని, సిట్టు ఆఫీసర్లు 2ని, ఒక ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ నిపుణుడిని పెట్టి మీ 5గురు దర్యాప్తు చేయండి అంటే వాళ్ళు దర్యాప్తు చేసి ఇందులో కల్తీ జరిగిన మాట వాస్తవం నిర్ధారించారు. కల్తీ జరిగిన మాట వాస్తవం అంటే మరి చంద్రబాబు నాయుడు యానిమల్ ఫ్యాట్ అని చెప్పాడు కదా, ఇందులో యానిమల్ ఫ్యాట్ లేదు కదా, చంద్రబాబు ఇప్పుడు క్షమాపణ చెప్పాలని మొదలుపెట్టారు. అంటే యానిమల్ ఫ్యాట్ లేకపోతే బాత్రూమ్ క్లీనింగ్లో వాడే కెమికల్ కలిపారు, లప్సా కలిపారు కదా, మరి యానిమల్ ఫ్యాట్ లేదు అని ఎవరు చెప్పారు?
అక్కడ ఉన్నదేంటి రిపోర్ట్లో ఉన్నదాన్ని వక్రీకరించి చెప్పి వీళ్ళు యానిమల్ ఫ్యాట్ అని చెప్పాడు. హిందువుల మనోభావాల్ని చంద్రబాబు దెబ్బతీశాడు. కలిపినోడు బాగానే ఉన్నాడు. కలిపినోడు కిలోకి 25 రూపాయలు కొట్టేసినోడేమో ఆడు శుభ్రంగా ఆ డబ్బులు పెట్టి బిల్డింగులు కొన్నాడు, స్థలాలు కొన్నాడు, విశాఖపట్నంలో 58 అపార్ట్మెంట్లు కొన్నాడు. అరే కలిసిందయ్యా అని చెప్పినోడు తప్పుట. మరంతే కలిసిందయ్యా అని చెప్పినోడు వచ్చి క్షమాపణ చెప్పాలట. అంటే ఆ రిపోర్ట్ అసలు నెయ్యే కాదని స్పష్టంగా అసలు మొత్తం అన్ని వివరాలు అందులో ఉంటే లే చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. నేను మాత్రం మంచి కొత్త బిల్డింగ్ 58 ఇవి కొన్నాను, నేను రోజుకు ఒక దాంట్లో ఏసీ వేసుకొని పడుకుంటాను. ఆయన మాత్రం క్షమాపణ చెప్పాలి. ఎందుకు? పట్టుకున్నందుకు, దొంగని పట్టుకున్నందుకు. దీన్నే కలికాలం అని చెప్తుంటాడు ఆయన. గరికపాటి ఆయనను చాగంటి వాళ్ళు చెప్పేది అది. దీన్నే కలికాలం అంటారు బాబు అని వాళ్ళిద్దరు చెప్తూనే ఉంటారు. ఇదే కలికాలం అంటే. ఇక్కడ ఆ మొత్తం అంతా ఇది అయిపోయింది. అయిపోయిన తర్వాత సిబిఐ సిట్ రిపోర్ట్లో క్లియర్ కట్గా దోషులు వచ్చేసిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా సిబిఐ సిట్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు. అది ఎందుకు రాశారో నాకు తెలియదు ఇప్పటికీ. ఎందుకు రాశారు తెలియదు. వాళ్ళకి సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు. లెటర్ రాసి ఏంటంటే, అయ్యా ఇందులో చాలా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ ఉన్నాయి, మీరు అందుకని ఇమ్మీడియట్గా ఇక్కడ ఆఫీసర్లు వీళ్ళందరూ ఎవడైతే బాధ్యుడు ఉన్నాడో వాళ్ళ మీద మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి అని. అంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దినేష్ కుమార్ కమిటీని వేసింది. దినేష్ కుమార్ కమిటీని వేయంగానే భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ మాకు వచ్చి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేస్తే మళ్ళీ మమ్మల్ని ఇరికించడానికి చంద్రబాబు నాయుడు ఇది పెట్టాడు, అది పెట్టాడు, మళ్ళీ కమిషన్ వేసాడు అని బోర్న. అరే ఎందుకు అంత కంగారు ఎందుకు పడతారు? మీరు కల్తీ చేయలేదు అంటున్నారు కదా, మీరు కల్తీ చేయలేదు ఆ నమ్మకం మీకు ఉంది కదా, గమ్మున కూర్చోండి, ఏం చేసుకుంటే మీకెందుకు? ఆట కాదండి, పొరపాటున మా దొంగతనం ఎవరన్నా బయటికి తెస్తే కష్టం కదా అని వాళ్ళు మళ్ళీ అభ్యంతరం. దినేష్ కుమార్ కమిటీకి అందులో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏమి ఇచ్చారు అంటే, ఇది సిబిఐ ఆల్రెడీ విచారణ జరిపిన దాని మీద ఫర్దర్గా యాక్షన్ తీసుకొని ఇటువంటివి భవిష్యత్తులో జరగకుండా చేయటానికి మేము ప్రయత్నం మొదలుపెట్టాము, అందుకు దినేష్ కుమార్ కమిటీని వేస్తున్నాం అని చెప్తే ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లు కూడా చదువుకోకుండా కంగారు, మనం గల్తీ చేశాం కదా, కిలోకి 25 రూపాయలు కొట్టేశాం కదా మన కడూరి చిన్నప్పన్నతోటి, అవన్నీ బయటకు వస్తాయేమోనని కంగారు. దాంతో వాళ్ళు దినేష్ కుమార్ కమిటీకి కూడా వాళ్ళు రకరకాలుగా అభ్యంతరాలు చెప్పారు. అయినా సరే ఫైనల్గా దినేష్ కుమార్ కమిటీ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఫైనల్ రిపోర్టులో పాపం భూమన కరుణాకర్ రెడ్డి భయపడ్డట్టే జరిగింది. దినేష్ కుమార్ కమిటీ మరి ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ముందరే చూసి భూమన కరుణాకర్ రెడ్డికి భయం ఎందుకు పుట్టిందో, ఆ రోజు భయం ఎందుకు పుట్టిందో ఈరోజు నాకు తెలిసింది. ఏంటి అంటే, దినేష్ కుమార్ కమిటీ స్పెసిఫిక్గా చెప్పింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన ఫైనాన్స్ కంట్రోలర్ ఒక ఆయన ఉంటాడు బాలాజీ అని, ఇంకొక అతను రాములు అని, ఈ నలుగురే దీనికి బాధ్యులు. ఈ నలుగురు వచ్చి అక్కడ కూర్చొని పర్చేజ్ కమిటీ, స్పెషల్ కమిటీ, వీళ్ళేమో స్పెషల్ ఇన్వైటీస్, వీళ్ళ పర్చేజ్ కమిటీ మెంబర్లు కూడా కాదు, ఎవరు? ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళు వచ్చి కూర్చొని ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేయించారు. ముందర ఈ నిబంధనలు అవన్నీ మార్చారు కదా, ఆ నిబంధనలన్నీ మార్చింది అనిల్ కుమార్ సింఘాల్ని మరి బెదిరించారా, భయపెట్టారా, బ్లాక్మెయిల్ చేశారా? మరి అనిల్ కుమార్ సింఘాల్ నిబంధనలను ఎందుకు మార్చాడు? ఎప్పుడైతే సిబిఐ 12 పేజీల రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిందో వెంటనే అప్పటి వరకు ఈఓగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ని వెంటనే ఉత్తర క్షణంలో ఆ పోస్ట్ నుంచి తీసేసింది. ఇప్పటి వరకు ఆయనకి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. దినేష్ కుమార్ కమిటీ రిపోర్టు కూడా
దాదాపుగా అదే చెప్పింది. వీళ్ళు అసలు సింగాలు ఎందుకు మార్చాడు వాటిని? మార్చకూడదు కదా. నువ్వు ప్రొక్యూర్మెంట్ నిబంధనలు, నెయ్యి ప్రొక్యూర్మెంట్ నిబంధనలని వాళ్ళు బోర్డు తీర్మానం చేసి ఇచ్చింది మార్చమని. నీ డ్యూటీ ఏంటి? నువ్వు నేను మార్చనని చెప్పాలి. మ్యాక్సిమం ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడి నుంచి, అంతే కదా. మరి ఎందుకు, ఏ ప్రెషర్కి లొంగి నువ్వు మార్చావు అనేది ఇప్పటివరకు సింగాల్ బయటకు వచ్చి నోరు విప్పి మాట్లాడలేదు. సింగాల్ ఈజ్ ఎ సిన్సియర్ ఆఫీసర్, అది నాకు తెలుసు, నాకు కూడా తెలుసు. మరి సింగాల్ మీద ఎటువంటి ప్రెషర్ తీసుకొచ్చి ఆ పని చేయించారు? సుబ్బారెడ్డి తెచ్చాడా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెచ్చాడా? కరుణాకర్ రెడ్డి తెచ్చాడా? లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకొచ్చిందా? లేదు. స్వయంగా ముఖ్యమంత్రే ఒత్తిడి చేశాడా అనే విషయాన్ని ఇప్పటికైనా అనిల్ కుమార్ సింఘాల్ బయటకు వచ్చి చెప్పాలి. లేకపోతే ఈ బ్లేమ్ మొత్తం కిలోకి 25 రూపాయలు కొట్టేసింది ఒకడు, బలే అయింది ఒకడు. అందుకని ఇప్పుడు ఇవే పాతకే, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం, వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు అక్రమాస్తుల కేసులో ఐఏఎస్లు బలయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత ఐపీఎస్లే బలయ్యారు అనుకున్నాం, కానీ ఐఏఎస్ కూడా బలయ్యాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని బలవటానికి మరి అనిల్ కుమార్ సింఘాల్ సిద్ధంగా ఉన్నాడా? లేదు. వాస్తవంగా తన మీద ఒత్తిడి ఎవరు తెచ్చారో బయట చెబుతాడా అనేది వెయిట్ చేయాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే సిన్సియర్ ఆఫీసర్ అయిన అనిల్ కుమార్ సింఘాల్ బయటికి వచ్చి అసలు ఏం జరిగిందో చెప్పాలి అనేది నా డిమాండ్. అంటే బాగుండదు, నా రిక్వెస్ట్. సో కనకదుర్గ గారు, వాస్తవానికి 2 ఏళ్ళుగా సాగుతున్నటువంటి విచారణ ఈసారి ఈ రోజుకైతే కంప్లీట్గా ఎవరు ఏంటి అనే సంగతి మనకు తెలిసిపోయింది. గతంలో మనం చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన సీఎంఓలోనే ఎన్నో రకాల అరాచకాలు మనం చూసాం. కాదంబరి జత్వానికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, దాని ప్రణాళిక కావచ్చు, సీఎంఓలో జరిగాయి. అంతకుముందు అన్నీ కూడా సీఎంఓలో జరిగాయి. సో అక్కడే అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి యాజ్ ఎ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కరెక్ట్గా 22 రోజులకే అటు వైవి సుబ్బారెడ్డి గారిని తీసుకెళ్లి చైర్మన్ చేసేశారు. సో ఎందుకంత తొందర? సో ఈ తొందర అంతటికి కారణం కూడా ఇలాంటి నెయ్యికి సంబంధించిన నిబంధనలు మార్చాలి, సేమ్ యాజ్ ఎ లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి సేమ్ అన్నీ మార్చేయాలని చెప్పి. సో దీనికి దానికి చూసుకొని చాలా దగ్గర పోలికలే ఉన్నాయి. సో నిజంగా ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి అంటే ఏమంటారు? మనం ఫస్ట్ నుంచి చెప్పినట్టే జరుగుతున్నాయి అన్నీ. అంటే మీరు అన్నట్టు అన్నీ ఆర్గనైజ్డ్గా చేశారు వాళ్ళు. ఈ ఆర్గనైజేషన్ అంటే ఇలా ఆర్గనైజ్డ్గా ఎలా చేయాలి అనేది వాళ్ళు 2014-19 మధ్య వాళ్ళు నిర్ణయాలు తీసుకుని ఉంటారు. తిరుపతి అయితే నాకు తెలిసి 2004, ఎందుకంటే వాళ్ళ నాన్న హయాం నుంచి కూడా ధర్మారెడ్డి వీళ్ళందరూ చెప్పుకున్నట్టుగా 2004 నుంచి 2024 వరకు మార్చి వరకు మొత్తం వాళ్ళ అధీనంలో ఉన్నట్టే అన్నీను కూడా. అంటే ఒక రకంగా సో తండ్రి కొంచెమే చేస్తే కొడుకు దాన్ని కంప్లీట్ చేశాడు. ఆయన కొంచెం అనుకుంటే ఈయన మొత్తం ఏమనాలి కమ్మేసి దోచేసుకున్నాడు. కాబట్టి ఇవాళ అసలు తిరుమల తిరుపతి అనే దాని మీద అంటే ఫస్ట్ దాని శాంక్టిటీ, ఆ పవిత్రతను దెబ్బతీశారు. ఇప్పుడు డబ్బు తినడం ఇది ఒక ఫేజ్ అయితే అసలు ఫస్ట్ వాళ్ళు టార్గెట్ నాకు అనిపించేది ఏంటంటే బికాజ్ దే ఆర్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు అంటే ఇప్పుడు మీకు ఈరోజు నెంబర్ 1 టెంపుల్, నెంబర్ 1 ఆదాయం వచ్చే టెంపుల్ ఏదైనా ఉంటే ఒకప్పుడు వాటికన్ ఉండేది, తర్వాత తిరుమల తిరుపతి అయింది. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీని పవిత్రతని దెబ్బతీయాలి, అది వాళ్ళ టార్గెట్ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. అందుకోసం వాళ్ళు ఏం చేశారు, ఈ పవిత్రత ఎట్లా దెబ్బతీస్తారు మీరు? వాళ్ళకి ప్రసాదం చాలా ముఖ్యం. ఇప్పుడు మనకి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏ గుడికి వెళ్ళినా మనం ఎదురు చూసేది ప్రసాదం కోసం. మీరు ఇవాళ ఒక 10 గుళ్ళకి వెళ్తారండి, 10 గుళ్ళకి వెళ్ళినా కూడా మీరు వెంకటేశ్వర స్వామి గుళ్ళో మీకు ఏం దొరికితే అది తీసుకుంటారు. ముందు లడ్డు, తర్వాత ఇంకేదైనా బై ఛాన్స్ మనకి అప్పాలు దొరికితే అప్పాన్ని తీసుకోవడానికి మనం రెడీగా ఉంటాం. మన అదృష్టం కొద్దీ ఇంకేదైనా దొరుకుతుందంటే కూడా ఉచితంగా ఇచ్చినా తీసుకుంటాం, డబ్బులు ఇచ్చైనా తీసుకుంటాం. అది మన మనసుకి అంత ఆనందం అనమాట. అదేవిధంగా మీరు మళ్ళా అల్మేల్ మంగాపురం వెళ్ళినా కొంటారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ టెంపుల్లో ఉండే ప్రతి ప్రసాదం మనం కొనుక్కుంటాం. మీరు ఇంటికి వచ్చాక ఎంతమందికి పెట్టినా అందరూ అన్ని టెంపుల్స్వి తీసుకుంటారు, ఎవ్వరూ వద్దనరు. అందుకని వాళ్ళు చాలా టార్గెటెడ్గా చేశారు
ఇది ఒక లవ్ జిహాద్ లాగా అనుకోండి, నేనైతే అలా అనుకుంటున్నా. ఒక చాలా ఫోకస్డ్గా చేశారు వాళ్ళు. ఎంత ఫోకస్ అంటే వాళ్ళు దీన్ని కల్తీ అనేది నెయ్యే కదా మెయిన్. ఇప్పుడు మీకు ప్రసాదం తయారీలో ఫస్ట్ మెయిన్ నెయ్యి. సో నెయ్యి పట్టుకుని మీరు అన్నట్టు సుబ్బారెడ్డిని వెంటనే వేసేసుకుని, ఎందుకంటే సుబ్బారెడ్డి సొంత బాబే కదా, చచ్చినట్టు వింటాడు, ఏముంది అందులో. ఫస్ట్ వద్దన్నా తర్వాత వింటారు కదా. అసలు మీరు నమ్ముతారో లేదో, ఆ 5 ఏళ్ళు సుబ్బారెడ్డి ఎంత చెలాయించుకున్నారో సుబ్బారెడ్డి భార్య అంత చెలాయించుకున్నారు. మీకు తెలుసా? చిన్నప్పన్న కూడా సేమ్ అంతే. సరే, ఆయన మామూలు చిన్న ఉద్యోగస్తుడైనా చిన్నప్పని కూడా ఈక్వల్గా చేసుకున్నాడు, వీళ్ళిద్దరితో ఈక్వల్గా. సో ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమే, నో డౌట్ అబౌట్ ఇట్. అందుకే ఇవాళ దినేష్ కుమార్ కమిటీ ఏం చెప్పింది, మీరు ఆహ్వానితులొద్దు వీటిలో, ఈ పర్చేసింగ్ దాంట్లో నిపుణులను పెట్టమంది కదా. అంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా కరుణాకర్ రెడ్డి ఎవరు కదా, కరుణాకర్ రెడ్డి వెళ్ళి కూర్చుని అక్కడ డిసైడ్ చేయటం ఏంటి, సరుకులు కానీ నూనె కానీ నెయ్యి కానీ వాటెవర్, హూ ఈజ్ హీ? అంటే వాళ్ళ సొంత జాగీర్ లాగా చేసేసుకున్నారు తిరుమల అనేది. తిరుమలలో నా మనుషులు 2000 మంది ఉన్నారు అంటేనే ఆయన కబ్జా చేశాడు. తిరుమలని కబ్జా చేసి తిరుమలలో తన మనుషులను ప్లాన్ చేసుకుని ఎక్కడికక్కడ తనకేం కావాలో అవన్నీ చేసి ఎక్కడెక్కడ అంటే మా వీళ్ళ భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా చేశాడు. చేశాక ఈ కమిటీ వేశాక కమిటీ వద్దన్నారు వీళ్ళందరూ. కానీ దినేష్ కుమార్ అనే ఆయన చాలా సిన్సియర్, అది మనందరికీ తెలుసు. సో మే వరకు టైం ఇచ్చారు, ఆయన మేలో వెంటనే రిపోర్ట్ ఇచ్చాడు ఆయన. ఇవాళ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా తెలియజేసింది సింఘాల్ ఎంతో ఎలాగ ఇన్వాల్వ్ అయ్యారో. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా సింఘాల్ లాంటి వాళ్ళు ఓపెన్ అప్ అవ్వాలి. ఏం జరిగింది అనేది చెప్తే వాళ్ళ మీద ఉండే గౌరవం తరగదు, లేకపోతే నష్టపోయేది ఆయన. వీళ్ళకేం పోయింది? ఇప్పుడు ఒక ఐఏఎస్ అనేది ఇంత కష్టపడి చదువుకొని మీరు ఏం సాధించినట్టు అల్టిమేట్గా? ఆ రోజు తిరగబడాలండి. వాళ్ళు చేయమన్నప్పుడు ఆయన తిరగబడాలి. నేను చెయ్యను, నాకు అవసరం లేదు, పోతే నా ఉద్యోగం పోతుందా, లేదు నాకు మీరు పోస్టింగ్ ఇవ్వరా, నో ప్రాబ్లం అనాలి. ఎందుకు బెండ్ అయ్యారు అనే విషయం తెలియాలి. ఎందుకంటే ఇది ఫ్యూచర్ జనరేషన్, అంటే ఫ్యూచర్ ఐఏఎస్లకు అది ఒక ట్రెండ్ సెట్టింగ్ అనాలో, లేదు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తే, ఒకవేళ ఇలాంటి ముఖ్యమంత్రులు కానీ ఇలాంటి చైర్మన్స్ కానీ వచ్చినప్పుడు హౌ టు రిజెక్ట్ అనేది తెలియాలి. ఫస్ట్ హౌ టు యాక్సెప్ట్ కాదు, హౌ టు రిజెక్ట్ అనేది చాలా అవసరం. అది నేర్చుకోకపోతే ఇప్పుడు ఐఏఎస్ శిక్షణలో కూడా అది పెట్టాలా, ఒక సబ్జెక్టుగా మీరు మీ పై ఇప్పుడు ఆఫీసర్లు వేరు, అసలు వీళ్ళని మించి ఒక ఎమ్మెల్యే ఎంపీ ఉన్నారు అంటే ఒక ముఖ్యమంత్రి. సో వాళ్ళని ఎట్లా మీరు కాదనాలి, ఆ మేనేజ్మెంట్లో ఇది ఒక కొత్త కోర్సు పెట్టాలా ఇవాళ. అంటే నో చెప్పడం కూడా రావాలండి ఏదైనా కూడా మనిషికి, అది చాలా మనకి రాదు. చాలా సందర్భాల్లో సాధారణ మనుషులమే మనం నో చెప్పం, మన మొహమాటాలకు పోతాం మనం. సో ఒక ఐఏఎస్ ఆఫీసరు ఏ క్రైసిస్లో లేదు, ఏ దానికి బెండ్ అయ్యాడు ఆయన, ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది, ఇది చాలా పెద్ద విషయం. మనం అనుకుంటున్నాం ఇట్స్ ఎ స్మాల్ ఇష్యూ, నో, ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకుని చాలామంది ఐఏఎస్లు, ఇప్పుడు శ్రీలక్ష్మి కేసు అంతే, ఇప్పుడు చెయ్యని తప్పులకి చాలామంది బలయ్యారు. అంటే ఇవాళ ఎందుకు ఐఏఎస్లే బలవుతున్నారు. కానీ అదృష్టం ఏంటంటే ఇక్కడ ఒక ఐఏఎస్తో ఆగిపోకుండా ఇవాళ ఆ కమిషన్ వేయడం వల్ల, దినేష్ కుమార్ కమిషను ఏకసభ్య కమిషన్ అయినా కూడా ఆయన ఒక్కడు చక్కగా చేశారు. చేసి ఇవాళ సుబ్బారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏముంది అనేది, అది ఎప్పుడైతే అది కల్తీ జరిగిందని తెలిసాక అక్కడ ఆ విషయాన్ని ఆయన పట్టించుకోలేదు. మేము చెప్పామని అధికారులు అంటున్నారు, ఆయన వదిలేశాడు, గాలికి వదిలేశాడు కదా. అది పెద్ద తప్పు కదా. తప్పు చేసిన వాడిది ఎంత తప్పు, తప్పు జరిగిందని తెలిసాక నిమిత్త మాత్రుడిగా ఉండిపోవటం, లేకపోతే నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం అనేది కూడా అంతే తప్పు. అది ఇంకా పెద్ద తప్పు నన్ను అడిగితే. సో ఇవాళ ఒక భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేదు ధర్మారెడ్డి, హీఈస్ ద మెయిన్ అని చెప్పారు. మెయిన్ పర్సన్ ఎవరయ్యా అంటే ఇవాళ ధర్మారెడ్డి. అసలు ధర్మారెడ్డిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎందుకు పెట్టారు మీరు? ధర్మారెడ్డి ఎందుకు ఒప్పుకున్నాడు? వీళ్ళందరూ ఆలోచించుకోవాలి, ఒక్కసారి ఆత్మవిమర్శ ప్రతివాడు చేసుకోవాలి.
నేను దేవుడితో పెట్టుకున్నాను. మనం ప్రతిసారి చెప్తున్నాం, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాడెవ్వడు కూడా మనలేడు. నో డౌట్ అబౌట్ ఇట్. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ ఆయన వడ్డీతో సహా వసూలు చేస్తాడు. అందుకని ఇవాళ వడ్డీ కాసులు వాడనే ఆయన ఉన్నాడు కాబట్టి ఇవాళ ధర్మారెడ్డి పేరు మెయిన్గా వచ్చిందండి, కరుణాకర్ రెడ్డి పేరు వచ్చింది. సుబ్బారెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏంటి తెలిసి కూడా తెలియనట్టున్నాడు కాబట్టి అక్కడ కల్తీ జరిగిన అతను కూడా నిందితుడే. కాబట్టి ప్రతి వాళ్ళకి శిక్ష పడాలి, అందరూ జైలుకి వెళ్ళాలి. ఇవాళ ఏంటి మహాపాపం అంటే ఫ్లెక్సీలు చింపడానికి వెళ్ళారు చూడండి కొంతమంది పెద్ద మనుషులు, బూతులు తిట్టారు చూడండి. ఇప్పుడు ఆ పెద్ద మనుషులు కూడా కళ్ళు తెరవాలి. ఇది జరిగింది. ఇవాళ ప్రతివాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఎట్లా చెప్తాడంటే ముఖ్యమంత్రే చెప్పాలి. ఇది వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు కాబట్టి ఇంకెవరు చెప్పినా జనాలకు వెళ్ళదు. దే వోంట్ బిలీవ్. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేనివాడు మాట్లాడతాడు. ఎట్లా చెప్తాడు ఆయన? ఆయన క్షమాపణ చెప్పడం ఏంటి? బుద్ధి లేని వాళ్ళందరూ ఇవాళ ఎవడెవడైతే మాట్లాడాడో ప్రతివాడు వచ్చి క్షమాపణ చెప్పమానండి. ఇది మనం అడుగుతున్నాం. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి చూసుకుంటే ధర్మారెడ్డి దీనికి కర్త కర్మ క్రియ అంతా కూడా ధర్మారెడ్డి అని చెప్పేసి ఈరోజు ఏకసభ్య కమిటీ కూడా ఒక చిన్న నివేదిక అయితే వచ్చింది. సో ధర్మారెడ్డి అసలుకి ఈ గతంలో కూడా మనం చూసుకుంటే రఘురామకృష్ణ గారికి సంబంధించి ఆయన కస్టోడియల్ టార్చర్లో కూడా అక్కడ మెడికల్ సర్టిఫికేట్స్ని కూడా కొంత మేనేజ్ చేస్తానికి తను ట్రై చేశాడని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. సో ఇంతకీ ఎవరి ధర్మారెడ్డి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా అంటే ఏం చెప్తారు సార్? వాస్తవంగా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టు క్యాడర్ పోస్ట్ అంటే ఐఏఎస్ ఆఫీసర్కే ఇవ్వాలి. వేరే వాళ్ళకి అది ఇవ్వటానికి ఆచార సాంప్రదాయాలు ఒప్పుకోవు. ఐఏఎస్ ఆఫీసర్కి ఇవ్వాల్సిన పోస్టుని ఇతను ధర్మారెడ్డి అనే అతను డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేసేవాడు. డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేసే వ్యక్తిని తీసుకొచ్చి ఈ పోస్ట్లో ఎందుకు పెట్టారు? అంతకుముందు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు కూడా జేఈఓగా పెట్టారు. ఎందుకు ఈ ధర్మారెడ్డిని తడతడకి తీసుకొచ్చి ఎందుకు పెట్టేవాళ్ళు? ఈ ధర్మారెడ్డి కూడా వచ్చినప్పుడు జేఈఓగా వచ్చి ఆ తర్వాత ఈఓని అనిల్ కుమార్ సింఘాల్ని పంపించేసిన తర్వాత ఈయన యాక్టింగ్ ఈఓగా ఉండి అప్పటికి అనిల్ కుమార్ సింఘాల్తో అన్ని పనులు పూర్తి చేయించేసుకొని అంటే సంతకాలన్నీ అతనితో పెట్టించేసుకొని ఇతను వచ్చి కూర్చొని ఈ కుంభకోణం మొత్తం ఎట్లా చేయాలి సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోవడం. ఆ తర్వాత పోలీసులు అడిగితేనేమో అట్లానా, నాకు తెలీదే, నాకు గుర్తులేదే, నేను మర్చిపోయానే అని సమాధానం చెప్పటం. ప్రతిదీ అంతే. ప్రతి కేసులో ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం ప్రతివాడు వచ్చి గుర్తులేదు, మర్చిపోయాను అనే చెప్తూ ఉన్నారు. ఇందులో కూడా అదే చెప్పారు. అసలు ధర్మారెడ్డిని నువ్వు ఈఓగా ఎట్లా పెడతావు? ఫస్ట్ పాయింట్ అది క్యాడర్ పోస్టా కాదా? క్యాడర్ పోస్ట్ అయినప్పుడు ధర్మారెడ్డిని ఎట్లా పెట్టావు? నేను ఈ విషయం ఇప్పుడు కాదు జగన్ గారు, నేను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే నేను చెప్పా, ఈ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు తమ హక్కుల కోసం ఎందుకు పోరాటం లేదు అని ప్రశ్నించాను నేను. ఎందుకంటే క్యాడర్ పోస్టులు అన్నీ కూడా టీటీడీ ఈఓ క్యాడర్ పోస్టు, బ్రూవరీస్ కార్పొరేషన్ క్యాడర్ పోస్టు, ఎండి అనేది క్యాడర్ పోస్టు, ఇట్లా చాలా క్యాడర్ పోస్టుల్లో ప్రమోటర్ని లేదు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొని మైనింగ్కి కూడా అంతే పెట్టారు, అది కూడా క్యాడర్ పోస్టే. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ క్యాడర్ పోస్ట్ అన్నీ కూడా ఇటువంటి కీలకమైన పోస్టులన్నీ దాదాపుగా 10-12 ఐఏఎస్ ఆఫీసర్లకు ఇవ్వాల్సిన పోస్టుల్ని జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడి నుంచో మనుషుల్ని ఎతికి తెచ్చుకొని వాళ్ళకి ఈ పోస్టులు ఇవ్వటం మీద నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రశ్నించా, ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు నోరు మూసుకొని ఎందుకు కూర్చుంటున్నారు? మీకు రావాల్సిన పోస్టుల్ని జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టి
వేరే ఆఫీసర్లకి ఇస్తూ ఉంటే, వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటే, నాన్ ఐఏఎస్లకి ఇస్తూ ఉంటే మీరు ఎందుకు ఇంకా ఊడిగం చేస్తూ ఉన్నారు అని ప్రశ్నించాను నేను. మీరు ఎందుకు, మీకు ఏంటి ఇబ్బంది? మీరు పోస్ట్ ఎటు ఇవ్వట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు మీరు ప్రశ్నించలేకపోయారు? ఈ రోజున మీరు అందరూ ఒక్కొక్కళ్ళు బలి అవుతూ ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు మొత్తం తీసుకొచ్చి 10 మందో 11 మందో వాళ్ళు ఆడ కూర్చొని విఆర్లో కూర్చొని ఉన్నారు, పోస్టింగులు లేకుండా ఉన్నారు. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళ మీద కక్ష సాధిస్తున్నాడండి ఈ చంద్రబాబు అంటాడు. అంటే నువ్వు చేయించుకున్న పని బాగానే ఉందా? రఘురామకృష్ణరాజుని తీసుకొచ్చి ఎత్తుకొచ్చి కొట్టండి అంటే కొట్టేశారు. కాదంబరి జత్వాన్ని లాక్కరండి జుట్టు పట్టుకొని, అప్పట్లో మహాభారతంలో మనకు తెలియదు కానీ మనం అంటే చూడలేదు, ప్రత్యక్షంగా చూడలే, సినిమాల్లో చూడటం, పుస్తకాల్లో చదువుకోవడమే. ద్రౌపదిని ఈడ్చుకురండి అని ఆడెవడో చెప్పాడు దుర్యోధనుడు. వెళ్ళి దుశ్శాసనుడు వెళ్ళి ఈడ్చుకొని వచ్చాడు. వచ్చి ద్రౌపది చెప్పింది, వద్దయా నేను రాకూడదయా సభలోకి, వద్దు అంటే లే మా అన్న చెప్పాడు నేను లాక్కుపోవాల్సిందే అని చెప్పి లాక్కుపోయాడు. అట చేస్తారా? ఇది ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పంగానే కాదంబరి ఇజ్జత్వాన్ని జుట్టుపట్టి ఈడ్చుకొచ్చేస్తారా? మరి ఎంత దారుణంగా అంటే ఐపీఎస్లు కూడా కనీసం ఎఫ్ఐఆర్ కాకుండా వెళ్ళకూడదు అనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం కూడా మరి అట చేయొచ్చా? అటు చేసిన వాళ్ళకి పోస్టింగ్ రాలేదని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వట్లా, చూసావా చంద్రబాబు నాయుడు పోస్టింగ్ ఇవ్వడు, వాళ్ళందరూ నా మనుషులు అని చెప్పి రాసుకున్నాడు సాక్షి పేపర్లో. వీళ్ళందరూ ఈ 12 మంది ఐపీఎస్ ఆఫీసర్లు నా మనుషులు కాబట్టి చంద్రబాబు నాయుడు పోస్టింగ్ ఇవ్వట్లేదు అన్నాడు. నేను అదే రోజు ఆ రోజు కూడా మీ డిబేట్లో చెప్పాను, జగన్ గారు వీళ్ళందరూ ఈ ఐపీఎస్ ఆఫీసర్లు సిగ్గుపడి సాక్షిలో వచ్చిన వార్తకి రిజైండర్ ఇవ్వాలి, మేము ఆయన మనుషులం ఏంటి, మేము ఐపీఎస్ ఆఫీసర్లం అని రిజైండర్ ఇవ్వాలని మీ డిబేట్లోనే నేను డిమాండ్ చేశా. సాక్షిలో జగన్మోహన్ రెడ్డి రాయించిన వార్తని ఖండెం చేయాలి వీళ్ళు, అప్పుడు వీళ్ళు జగన్ మనుషులు కాకుండా పోతారు అని చెబితే ఒక్కడో ఖండెం చేయలేదు కదా. అంటే వీళ్ళందరూ జగన్ మనుషులే. మౌనం అర్థాంగీకారం అంటే వాళ్ళు ఒప్పేసుకున్నట్టు కదా సార్. అవును, ఇది జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది ఇది. ఈరోజు లేటెస్ట్గా అంటే ఒక లోటు ఉంది. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు బలయ్యారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐపీఎస్ ఆఫీసర్లని బలిగోరాడు అని. కాదు, ఆ లోటు తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి ఒక సిన్సియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ని, ఆయన జీవితాన్ని, ఆయన జీవితం మీద చెరగని మచ్చ వేసేసాడు. నిజంగా వాస్తవానికి అనిల్ కుమార్ సింఘాల్ చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా సిన్సియర్గా ఏ బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత చాలా సిన్సియర్గా చేసే అనిల్ కుమార్ సింఘాల్ మీద పెద్ద చెరగని మచ్చని వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకనే అనిల్ కుమార్ సింఘాల్ బయటకు వచ్చి చెప్పాలి ఎందుకు సంతకం పెట్టాడు, ప్రొక్యూర్మెంట్ నిబంధనలను ఎందుకు మార్చాడు, ఆ మార్చిన దాని మీద ఈయన ఎందుకు సంతకం పెట్టాడు, ఎవరన్నా బలవంతం చేశారా, బెదిరించారా, బ్లాక్మెయిల్ చేశారా, డబ్బులు ఆఫర్ చేశారా, ఏంటి చంపేస్తామని బెదిరించారా, చెప్పాలి, క్లియర్ కట్గా చెప్పాలి. ఇప్పటికైనా సరే మంచి ఆప్షన్ కూడా ఉంది. ఏమి చెప్పకపోతే అనిల్ కుమార్ సింఘాల్ మొత్తం ఆయన ఐఏఎస్ కెరియర్లో ఇదొక మాయని మచ్చలాగా ఉంటుంది. ఇప్పటికే ఆయనకి పోస్టింగ్ రాలేదు. ఇంకా మరి దినేష్ కుమార్ రిపోర్ట్ కూడా చెప్పింది కాబట్టి ఆయనకి మరి ఇంకా పోస్టింగ్ రాదు. ఎందుకు రాదు అంటే ఇంత బ్లేముని ఆయన తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో కనకదుర్గ గారు, వాస్తవానికి కూటమి ప్రభుత్వం అనేది 2024 జూన్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే అప్పటి నుంచి కూడా ఒక అభివృద్ధికి సంబంధించి మాత్రమే వెళ్తున్నటువంటి ఒక కూటమి ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్గా ఎప్పుడైతే అంబటి రాంబాబు గారు బయటికి రావడం,
మహాపాపం నిజమనే ఫ్లెక్సీలు చింపేస్తానని చెప్పి బెదిరించడం, అక్కడికి వెళ్ళి గొడవ చేయడం, అక్కడి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారిని అమ్మనా బూతులు తిట్టిన దగ్గర నుంచి కూడా పూర్తి రాజకీయాలు మారిపోయాయి. ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళు చేసిన పాపం నిజం అని చెప్పి బయటపడింది. ఇప్పుడు మళ్ళీ ఫ్లెక్సీలు వెళ్ళవలసినటువంటి ఒక అవసరం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా మీకు ఎక్కువ కావాలి, ప్లస్ విత్ ఫొటోస్. ధర్మారెడ్డి మీరు చక్కగా వాళ్ళు అన్ని వేసుకుంటారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి కూడా వేయేసి తప్పులేదు, ఫ్యూచర్ అని చెప్పి వేసుకోవచ్చు, భవిష్యత్తులో ప్రూవ్ అవ్వబోయే వ్యక్తి అని. కాబట్టి చక్కగా వేసి కలర్ఫుల్గా వేస్తే, ఇప్పుడు ఎవడు చంపడానికి వస్తే వాడిని ముందు వేసేయండి లోపల, ఏం బాధ లేదు. ఎందుకంటే ఇప్పుడు నిజం కదా ఇది, అప్పుడు నిజం అని చెప్తే నమ్మలేదు, ఇప్పుడు అధికారికంగా నిరూపణ అయింది కాబట్టి ఇంకా ఇప్పుడే వాళ్ళు ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఈసారి అసలు కొన్ని నెలలో సంవత్సరాలు జైల్లో ఉంచండి, అలా ఏం బాధ లేదు. మళ్ళీ అంబటరాంబాబు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు. ఇప్పుడు రెచ్చిపోతున్నాడు కదండి పాప, అసలే మొన్న ఏంటి శపథం చేశాడు కదా, మళ్ళా ముఖ్యమంత్రిని చేస్తాను జగన్ అన్నాడు పాపం. శశికళ శపథం చేశాడు కానీ పాప ఆరిపోయే దీపం తెలియదు ఆయనకి, ఆయన రాజకీయ భవిష్యత్తు అయిపోయిందని ఆయనకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే కొన్ని రోజులు అలా ఎలివేట్ చేస్తాడో వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్ ఉండదు. వల్లభనేని వంశీ ఏమయ్యాడు, కొడాలి నాని ఏమయ్యాడు, రోజా ఏమైంది, మీరు వరుస లిస్ట్ తీసుకోండి. పేరు నాని కూడా ఈ మధ్యన ఎక్కువ కనబడట్లేదు అందరూ. మీరు కావాలంటే అది కూడా ఒక ఫ్లెక్సీ వేయించండి. ఎండలు సీరియస్గా ఉన్నాయి కదా, అదే పాపం అంతా రెస్ట్ తీసుకున్నారు ఏసీ రూముల్లో భయపడి, మళ్ళీ ఏసీ దొరుకుతుందో లేదో జైల్లో ఉంటే అని. అదే జగనన్న కూడా లేడు, జగనన్న లేడు, మళ్ళీ రేపు జైలుకి వెళ్తే ఏసీలు ఉండవని ఇప్పుడే ఎంజాయ్ చేసి వస్తున్నారేమో ఫుల్గా 24 గంటలు ఏసీలు వేసుకుని. అది కూడా మంచిది కాదు, మళ్ళీ బాడీ తట్టుకోలేదు. కాస్త ఎండలో అటు ఇటు తిరుగుతుంటే కాస్త అలవాటు అవుతుంది. ఏది ఏమైనా ఇవాళ చాలా సంతోషకరమైన రోజండి. మీకు గుర్తుందో లేదో, నిన్న కూడా మనం అనుకున్నాం అది ఏంటి ఏమి రిపోర్ట్స్ రావట్లేదు, ఏమైపోయింది కల్తీ నెయ్యి గురించి, అసలు ఏంటి ఆగిపోయిందా, ఎంత హడావిడి జరిగింది కదా అని. సో అందుకని ఆ హడావిడికి ఇవాళ బదులు చాలా నిదానంగా, అంటే ఎవరికీ తెలియకుండా ఒక బాంబులాగా వచ్చింది అది. కాబట్టి ఇవాళ ఇది వాళ్ళు ఊహించలేదు. సో దీని మీద ఇవాళ సాక్షి ఏం రియాక్ట్ అయిందో చూడాలి మనం. రేపు దాని మీద మాట్లాడుకుందానండి. ఏమో ఇదే ఎవర్ గ్రీన్ అంశం, ఇది ఎప్పటికీ కూడా సజీవంగా ఉంటుంది. ఇది మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నంత వరకు వీళ్ళు తప్పులు చేస్తే తప్పులు ఎత్తి చూపిస్తూనే ఉండాలి మనం. కాబట్టి ఇవాళ వీళ్ళు చేసిన తప్పులకి నిష్కృతి లేదు. పాపం మా కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ఎన్నో చేద్దాం అనుకున్నాడు, ఆయన తప్పులు ఎత్తి చూపించాలని. తప్పులు ఎత్తి చూపించాలి, ఇప్పుడు తప్పులు ఎత్తి చూపించాలని, అన్ని అదేంటి గోశాలలో ఇది అయిపోయింది, అన్ని ఏమిటేంటో చేశారు. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ ఏదో అన్నారు కదా వాళ్ళు, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్కి వాళ్ళు ఏం బదులు చెప్తారో చూద్దాం మనం. సో ఇప్పుడు మళ్ళా పాపం ప్రకాష్ రాజు కూడా స్పందించాలి. ఎందుకంటే సనాతన ధర్మం అన్నాడు, లడ్డూ గురించి ఆయన ఏదో మెట్లు ఇది చేశాడు అని మాట్లాడాడు కదా. అందుకని ఇవాళ అప్పుడు నోర్లు తెరిచిన వాళ్ళందరూ ఇవాళ నోర్లు తెరిచి ఏం బదిలిస్తారో మనం చూద్దాము. ముందు ఫ్లెక్సీలు అయితే వేయించండి జగన్ గారు, పనిలో పని పోతే పొంది కొంచెం వాళ్ళకి పని కూడా దొరుకుతుంది, కొంచెం ప్రజలు కూడా ఆనందపడతారు. ఓహో నిజమే, ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట అక్షర సత్యం అనేది ఇవాళ ఏపీ ప్రజలకి మరోసారి అధికారికంగా నిరూపితం. సో ఫైనల్గా సత్యమూర్తి గారు మనం చూసుకుంటే ఇప్పుడు ఏకసభ్య కమిషన్ సంబంధించి కూడా పూర్తి రిపోర్ట్ అయితే వచ్చేసింది. అటు సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి సిట్ రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంది. కాబట్టి ఫైనల్గా దీనిపైన ఇంకేమన్నా సరే జరిగే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఇక్కడతో ఇంకేదైనా అంటే ఎవరన్నా పూర్తిగా దీన్ని ఇది అని చెప్పేసి అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది? అంటే ఇప్పుడు కమిషన్ ఏకసభ్య కమిషన్ వేసిందే ఫర్దర్ చర్యలు తీసుకోవటానికి, ఇటువంటి కల్తీ నెయ్యి కుంభకోణాలు భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి. సో అందుకని ఫర్దర్గా ఇప్పుడు యాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళందరినీ సర్వీసులో ఉన్న వాళ్ళని డిస్మిస్ చేయడం, పనిష్ చేయడం ఇటువంటివి ఉంటాయి. ఆల్రెడీ రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ అవి ఉంటే వాళ్ళని చేయడానికి ఉంటుంది. ప్లస్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా తీసుకుంటారు. ఇప్పుడు మెయిన్గా ఏంటి అంటే ఆ పర్చేస్ కమిటీలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఓ బాలాజీ, రాములు అనే ఈ నలుగురి మీద ఇప్పుడు నెక్స్ట్ క్రిమినల్ చర్యలు తీసుకోవటానికి వీలుంటుంది. ప్లస్ ఏంటి అంటే
ఈయన ఎవరైతే అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నాడో మొత్తం బ్లేమ్ మొత్తం ఆయన మీదకి వెళ్ళిపోయింది కాబట్టి ఆయన కూడా బయటకు వచ్చి ఆయన ధైర్యంగా చెప్పగలిగితే, అంటే బలానా వాళ్ళు నా మీద ప్రెషర్ తీసుకొచ్చారు అని చెప్పగలిగితే ఇంకా ఫర్దర్గా ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవడానికి వీలుంటుంది, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది.